హాయ్ అండి. అందరికీ నమస్కారం. హనుమాన్ భక్తులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్. ఈరోజు హనుమత్ జయంతి. హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి పూర్వభాద్ర నక్షత్రం శనివారం కర్కాటక లగ్నంలో వైద్యుతి యోగంలో జన్మించాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ కల్పంతర గాథలను బట్టి ఎవరో చెప్పారని భిన్న భిన్న తిథులలో హనుమత్ జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమి నాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాత్మికంగా 5 రోజులు ఇలా శక్తి కొలది జరపవచ్చు. హనుమంతుని జననం. పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడవానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న వానరాన్ని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకొని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది. మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరం ఇచ్చాడు. అందువలన శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని, వానరములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది. అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. ఇంకోవైపు దశరథుడు అయోధ్యరాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తున్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని గాలి దేవుణ్ణి ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది. ఆమె వానరముఖం గల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఆ బాలుడు అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడని, కేసరి నందనుడని, వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్య దశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను తన తండ్రి అయిన కేసరి, తల్లి అప్సర అంజన యొక్క శక్తి, వాయువేగం కలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాప విమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగి వెళ్ళింది. భక్తులందరూ హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతన్ని మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అంటారు. హనుమాన్ 7 చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంకరాజు రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు.
హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యం, శక్తి గురించి తెలుసుకోవడంలో మనకు సహాయపడుతుంది. జన్మతః బలసంపన్నుడైన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూసి పండు అనుకుని తినుటకు ఆకాశమున కెరికెను. అప్పుడు జరిగిన ఘటనలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడపై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్టపడినది. చొట్టపడిన దవడ కలిగిన వాడవటం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచటం మానివేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనిక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు. ఆంజనేయ స్వామి అవతారాలు 9. హనుమంతుడు కూడా దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి 9 హనుమన్నామ అవతారాలు అంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది. అవి 1 ప్రసన్నాంజనేయ స్వామి, 2 వీరాంజనేయ స్వామి, 3 వింశతి భుజాంజనేయ స్వామి, 4 పంచముఖాంజనేయ స్వామి, 5 అష్టాదశ భుజాంజనేయ స్వామి, 6 సువత్సలాంజనేయ స్వామి, 7 చతుర్భుజాంజనేయ స్వామి, 8 ద్వాత్రిశంభుజాంజనేయ స్వామి, 9 వానరాకార ఆంజనేయ స్వామి. తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలైపోతాయి. దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి. ఆయన అష్టసిద్ధులు: 1 అనిమాసిద్ధి, అంటే శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి. 2 మహిమాసిద్ధి, అంటే శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి. 3 లఘిమాసిద్ధి, అంటే శరీరం బరువును నువ్వు గింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి. 4 గరిమాసిద్ధి, అంటే శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి. 5 ప్రాప్తి సిద్ధి, అంటే ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి, దేనినైనా పొందగలిగే శక్తి. 6 పరకామ్య సిద్ధి, అంటే ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగి ఉండే శక్తి. 7 వశిత్వ సిద్ధి, అన్ని జీవులపైన ఆధిపత్యాన్ని కలిగి ఉండే శక్తి. 8 ఈశిత్వ సిద్ధి, అంటే దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి. శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి? హనుమంతునకు ప్రదక్షిణాలు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా 3 ప్రదక్షిణాలు చేస్తాం. కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణాలు చేయాలి. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి. సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగుటకు అభీష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్ధాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులకు ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలు చేయాలి. నియమాలు పాటించడం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54, అది చేయలేని వారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు, వక్కలు, పసుపు కొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడడం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం: శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని చదువుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధమండలం కానీ ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిరస్నానం, నేలపడక, సాత్విక ఆహారం వంటి నియమాలను పాటించాలి. భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలను పాటిస్తూ ప్రదక్షిణలు చేస్తే వారి బాధలు స్వామి ద్వారా తొలగిపోతాయి. అభిషేకం: పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యుసూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం నిత్యము చేయగలగడం మరీ మంచిది. మంగళవార సేవ: మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయడం చాలా ఇష్టం. అంతా కుదరిన వారు మూతికైనా తప్పక పూయాలి. సింధూర అర్చన చేయడం, అరటి పండ్లు నివేదించడం చేయాలి. శనివార సేవ: హనుమంతుడు శనివారం జన్మించాడు కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాధికం చేయాలి. భక్తులు అప్పాలు, వడమాల వంటివి చేసి స్వామికి సంతృప్తి కలిగించాలి. పంచసంఖ్య: హనుమంతుడు పంచ అంటే 5 సంఖ్య
ఇష్టం కాబట్టి చేసే ప్రదక్షిణాలు నమస్కారాలు 5 చేయాలి. అరటి పండ్లు వంటి ఏవైనా 5 సంఖ్యల్లో సమర్పించడం స్వామికి ప్రీతికరం. సంవత్సరంలో ఈ ఒక్క జయంతి నాడైనా భక్తులు మారేడు దళం, సింధూరం, మల్లెపూలు లేదా తమలపాకులు, తులసి దళం, లక్షార్చన వంటి వాటితో పూజ జరిపించాలి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.